బాగాలేదు మా ఫేస్. బాగుందిలే. కళ్ళు ఇప్పుడు బాగా కానొస్తున్నాయి. నిన్నే పట్టగానే తిండి తినకనా ఇట్ట కుంపదీసి. కాదు రాజమాత, నిన్న పొరకతో ముడ్డి మీద తన్ని సద్దన్నం పెడితే కడుపు కాల్చుకొని సస్తే కళ్ళు ఎర్రగుండకుండా తెల్లగుంటాయా? నిన్ను జబర్దస్త్ పంపిస్తే యాదవరాజు మదర్ క్యారెక్టర్ ని ఎలా చేస్తాడో సేమ్ అలా చేస్తావు. నువ్వు పెద్ద నటివి, పెద్ద మహానటివి. ఇక్కడ చూడండి మా అమ్మ, మా ఇంటి పక్కన ఉన్న సెట్టమ్మ ఆంటీ మా అమ్మను చూసి వాళ్ళ ఇంటి ముందు ఉన్న మెట్లపై కూర్చొని వాళ్ళ ఇంటికి దిష్టి తీస్తుందంట. అది చూసి మా అమ్మ నా దగ్గరకు వచ్చి ఆ సెట్టమ్మ ఇలా చేస్తుంది చూడు అని ఆమె ఇలా యాక్టింగ్ చేసి నాకు చూపిస్తుంది. నేను నవ్వాలా ఎడవాలో నాకు అర్థం కావట్లేదు. లేడీస్ కి లేడీసే శత్రువులు అంటే ఇదే చూడండి. ఏంటో అర్థం కాదు. ఇంటి పక్క వాళ్ళతో సరదాగా ఉండకుండా ఈ చేష్టలేంటో నాకు అర్థం కావట్లేదు. నాకైతే ఇది చూడడానికి చాలా కామెడీగా ఉంది. ఎందుకంటే మా అమ్మ ఎక్కడికి పోయినా అలానే యాక్టింగ్ చేస్తుంది. నేను చూడలేక చచ్చిపోతున్నా. దీనమ్మ జీవితం. ఏంట్రా ఈ సమాజంలో మార్పు రాదా? ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనుకోవడమే తప్ప మన లైఫ్ లో ఒక గోల్ అనేది రీచ్ కావాలనే ఆలోచన ఉండదా వీళ్ళకి? వీళ్ళని ఎలా మార్చాలరా? మన వల్ల అవుతుందా? కాని పని. నేను ఏదైనా టాపిక్ పట్టుకుంటే దాన్ని లాగుతూనే ఉంటా, దారం లాగినట్టు. ఇంకా మా అమ్మ మిద్ద పైన బట్టలు ఆరేస్తూ ఉంటే మళ్ళీ వెళ్ళి ఏంటమ్మా ఆ సెట్టమ్మ గోల ఏంటి, మీ మధ్య ఎలా వార్ మొదలైంది ఒకసారి చెప్పు అంటే, వద్దురా దేవుడా మా అమ్మ ఇడిచిపెట్టేలాగా లేదు. ఆ కామెడీని పదే పదే గుర్తు చేసుకొని నన్ను నవ్విపిస్తూనే ఉంది. నేను నవ్వలేక చావలేక అలానే నవ్వుతూ ఉన్నాను. సెట్టమ్మ ఆంటీకి మా అమ్మకు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ఆస్కార్ అవార్డులు ఇప్పిస్తానని మా అమ్మకు చెప్పా. అంతటితో మా అమ్మ బట్టలు మడత పెడుతూ స్వాగతం పలికింది. మా అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని అనుభూతిని చూసా. ఇంకా వెంటనే మా అమ్మ ఆ వారిలో నుంచి బయటకు వచ్చి బట్టలు మడత పెట్టడం స్టార్ట్ చేసింది. ఇంకా సంతోషం మా అమ్మ కళ్ళల్లో ఉట్టిపడుతున్నట్లు ఉంది. బాయ్ బాయ్.